కొన్ని ఇంపార్టెంట్ థియరీస్ ఉన్నాయండి, చూద్దాం ఇప్పుడు. ఇంపార్టెంట్ థియరీస్ అండి. చూడండి, లెట్ క్యాపిటల్ ఎన్ బి ద నంబర్ అండి. ఎన్ అనుకోండి ఒక నంబరు. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏముంటాయండి? లెట్ ఫ్యాక్టర్స్ బి ఏ పవర్ పి కమా బి పవర్ క్యూ కమా సి పవర్ ఆర్ అండ్ సో ఆన్. ఒక నెంబర్ ఎన్కి ఏ పవర్ పి కమా బి పవర్ క్యూ కమా సి పవర్ ఆర్ అనే ఫ్యాక్టర్స్ ఉన్నాయండి అని అనుకుంటే, దీని యొక్క టోటల్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయండి? టోటల్ ఫ్యాక్టర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమవుతుందండి? ఇక్కడ ఏబిసి అంటే ఏంటండి? ఏ కమా బి కమా సి వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి, ఆర్ ప్రైమ్ నంబర్స్. నెక్స్ట్ పి కమా క్యూ కమా ఆర్, పి కమా క్యూ కమా ఆర్ ఏంటివంటే న్యాచురల్ నంబర్స్ అండి. ఓకేనా? ఇదంతా థియరీ అండి, చెప్తాను. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఒక నెంబర్కి ఏ పవర్ పి కామా బి పవర్ క్యూ కామా సి పవర్ ఆర్ అనే ఫ్యాక్టర్స్ ఉంటే, అప్పుడు ఈ యొక్క ఎన్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయని చెప్తున్నాడంటే, పి ప్లస్ 1 ఇంటూ క్యూ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1 అండ్ రిమైనింగ్ ఏమైనా ఉంటే అండ్ సో ఆన్ అండి. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్ అనుకోండి. సెకండ్ పాయింట్, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్. అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ని ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ వేస్. ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ని నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు అనే దానికి చెప్తున్నానండి. దీన్ని ఎఫ్ అనుకోండి, క్యాపిటల్ ఎఫ్ అనుకోండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనే దాన్ని క్యాపిటల్ ఎఫ్ అనుకోండి. ఓకేనా? నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఈ ఎఫ్ అనే వాల్యూ మనకు ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 3 సంథింగ్ అలా 6 వచ్చింది అనుకో. 2 3 6 కదండి. 6 అలా వచ్చిందంటే అప్పుడు ఈవెన్ నెంబర్ ఎఫ్ బై 2 అవుతుందండి ఫర్ ఈవెన్, వెన్ ఎఫ్ ఈజ్ ఈవెన్ అండి. ఇదే నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ ఏమవుతుందండి? నెక్స్ట్ ఇదే ఏమవుతుందండి? ఎఫ్ ప్లస్ 1 డివైడెడ్ బై 2. ఎప్పుడండి? ఎఫ్ ఈజ్ ఆడ్. అర్థమవుతుందండి? మనకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఈవెన్ నెంబర్ వస్తే ఎఫ్ బై 2 చేయాలండి. దీనికి నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి. అదే ఎఫ్ ఆడ్ నెంబర్ వచ్చిందంటే ఎఫ్ ప్లస్ 1/2 చేస్తే మనకు ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ అనేది ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ థియరీని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఓకేనా? ఇక్కడ తీసుకుందామండి, ఇక్కడ తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ వచ్చేసి 24 అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ 24కి మనం ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలండి. 24కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా అనుకుంటారండి? ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 12 2 6 2 3 అంతే కదండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయండి? 2s
2 ఇంటూ 2 అంటే ఎన్ని అండి 3 ఉన్నాయి 2 పవర్ 3 ఇంటూ 3 ఉన్నాయండి 1 ఉంది 3 పవర్ 1 ఎంత కదండి రాసుకునేది ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి n ఈక్వల్ టు a పవర్ p b పవర్ q c పవర్ r. మనకు ఎన్ని వచ్చినాయండి ఇప్పుడు వాల్యూస్ 2 వచ్చినాయి అంటే a వచ్చింది b వచ్చింది. p వాల్యూ ఎంత అండి 3, q వాల్యూ 1. ఇక్కడ అప్లై చేయండి అంటే 24 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 1 అంతే కదండి. 2 క్యూబ్ ఎంత 8, 8 ఇంటూ 3 24. ఇలా రాసుకున్నాం మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేటట్టు. ఇప్పుడు మనకు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ వచ్చేసి దీనికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ f ఈక్వల్ టు ఏం చెప్తున్నాడంటే p ప్లస్ 1 ఇంటూ q ప్లస్ 1 ఇంటూ r ప్లస్ 1. p ఎంత అండి మనకు 3 ప్లస్ 1 ఇంటూ r ఎంత అండి 1 అంటే 1 ప్లస్ 1 r ప్లస్ 1 అంతే కదండి. ఎంత అవుతుందండి 4 ఇంటూ 2 8 అంటే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి 8 ఉన్నాయని అర్థం. అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి సార్ 8 ఎక్కడి నుంచి వచ్చింది అదే కదా మీ డౌట్. ఇప్పుడు చూడండి 24కి 8 ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్తున్నా. 8 ఫ్యాక్టర్స్ ఏంటివి ఇప్పుడు చూద్దాం. 24కి 8 ఫ్యాక్టర్స్ ఏంటివి ఫస్ట్ 1 ఇంటూ 24 ఫ్యాక్టర్స్ కదండి. నెక్స్ట్ 2 ఇంటూ 12 ఫ్యాక్టర్సే కదండి. 3 ఇంటూ 8 ఫ్యాక్టరే కదండి. 4 ఇంటూ 6 ఫ్యాక్టరే కదండి. 5 ఉందా లేదు 6 ఆల్రెడీ వచ్చేసింది 6 ఇంటూ 4 8 ఇంటూ 3 12 ఇంటూ 2 24 ఇంటూ 1. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పినా అండి 8 ఉన్నాయని చెప్పా. ఉన్నాయా 1 2 3 4 5 6 7 8 అర్థమవుతుందా అండి. ఇదే మనకు థియరీలో చెప్పినాడండి అంతే ఏం లేదు. మనం ఏం చేసామంటే ఫస్ట్ 24కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కొని వచ్చిన పవర్స్ని ప్లస్ 1 యాడ్ చేసేసి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయనేది కనుక్కున్నాం. సింపుల్ అండి అర్థమవుతుందా. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అండి సెకండ్ పాయింట్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనకు f ఎంత 8 అనేది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అనేది ఎట్లా చేస్తామండి మనం సింప్లీ f/2 f ఎంత 8/2 అంటే 4. అంటే ఏం చెప్తున్నాడు మనకు ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ని ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు అంటే 4 విధాలుగా రాసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఆ 4 విధాలు ఏంటివండి ఇక్కడ ఆల్రెడీ రాసేసినాం మనం. ఇవే 4 విధాలండి. దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్సే కదండి 1 2 3 4 5 6 7 8 అర్థమవుతుందా. ఇదే మనకి ఎఫ్ ఆడ్ నెంబర్లో వస్తే ఎలా ఉంటుంది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దామండి. మనం ఇందాక 24తో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకున్నామండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. సేమ్ ఎగ్జాంపుల్ 36 తీసుకోండి ఓకేనా. ఇప్పుడు ఈ 36కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయనేది కనుక్కోమంటున్నాడు. ఫైండింగ్ ఆర్ ఫైండ్ అవుట్ టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 అర్థమవుతుందండి. సో 36కి ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటారంటే 36 2 18 జా 2 9 జా 3 3 జా అంతే కదండి. ఇప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ ఎలా రాసుకుంటారండి ఎన్ అని చెప్పా. 36 ఇక్కడ 36 అంటే ఏదండి ఎన్. దట్ ఈస్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటారండి 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అంతే కదండి. 2 3లు ఉన్నాయి 2 2లు ఉన్నాయి 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి ఇది ఏ ఇది బి ఇది పి ఇది క్యూ. ఏం చెప్తున్నానండి మనకు ఫస్ట్ క్వశ్చన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటామండి దీనిలకు +1 చేసేసి ఇంటూ చేసేస్తామండి. 2 + 1 ఇంటూ 2 + 1 ఎంత అండి 3 ఇంటూ 3 ఎంత 9. అంటే ఈ 36కి టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 9 ఉన్నాయని అర్థం. ఆ టోటల్ ఫ్యాక్టర్స్ 9 ఏంటివండి చూద్దాం. ఇక్కడ 36 యొక్క టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 9 అన్నాడు.
ఆ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. 1 × 9 సారీ 1 × 36 రాసుకోవచ్చు కదండి. 2 × 18, 3 × 12, 4 × 9 5తో పోతుందండి, పోదు. 6 × 6 6 × 6 అంటే ఎన్నిసార్లు రాసుకుంటారంటే ఒకటే రాసుకుంటాం మనం. ఎన్ని ఫ్యాక్టర్స్ అనేవి టోటల్ 1 2 3 4 5 6 7 8 9 అంటే టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి మనకు 9. ఇది 2 టైమ్స్ వచ్చిందండి, మనం ఒకసారి కౌంట్ చేసుకుంటాము. ఓకేనా అండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాడండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అనేది ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు అనేది. ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అంటే అలా ఆల్రెడీ రాసేసాము. 2 ఫ్యాక్టర్స్ ఎన్ని రావాలండి మనకి? యాక్చువల్గా 5 రావాలా. 1 2 3 4 5 వస్తుందా? మళ్ళీ చూద్దామండి. ఫార్ములా ఏంటండి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత? 9. ఆడ్ అంటే ఏం చేస్తామండి? f + 1 / 2. f ఎంత అండి? 9 + 1 / 2 అంటే 10/2. ఎన్నండి? 5. అంటే 2 విధాలుగా ఎన్ని వచ్చినాయి మనకు? 5 వచ్చినాయి. అదే కదండి వాడు చెప్తున్నది మనకు. నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ని. ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఫ్యాక్టర్సే అండి. దీనిలోనే మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఓకేనా అండి, అర్థమవుతుందా? నెక్స్ట్ థియరీ చూద్దామండి. నెక్స్ట్ థియరీ ఏం చెప్తున్నాడండి? ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x⁻m - a⁻m. ఒకవేళ మనకు ఎక్స్ప్రెషన్ x⁻m - a⁻m అనే ఫామ్లో ఉందంటే దెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజబుల్ బై x - a. అర్థమవుతుందండి. ఒకవేళ మనకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ x⁻m - a⁻m అనే ఫామ్లో ఉందంటే ఆ నెంబర్ అనేది మనకు కంప్లీట్గా x - a అనే నెంబర్తో డివిజబుల్ అవుతుందని అర్థం అండి. ఓకేనా. ఇక్కడ m అనేది ఎనీ వాల్యూ అండి. మీన్స్ ఈవెన్ నెంబర్ అయినా ఉండొచ్చు, ఆడ్ నెంబర్ అయినా ఉండొచ్చు అండి. m ఈజ్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది ఫస్ట్ వన్ అనుకోండి. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇక్కడ x⁻m - a⁻m కదండి. సేమ్ x⁻m - a⁻m మరి అదే ఫామ్లో ఉంది అంటే దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై కంప్లీట్లీ డివిజిబుల్ బై ఏమంటున్నానండి? సేమ్ x + a అంటున్నానండి. ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. ఏంటిదండి? ఇక్కడ m షుడ్ బి ఆల్వేస్ ఈవెన్. ఇక్కడ m ఏ వాల్యూ ఉన్నా మనకు సంబంధం లేదండి. ఈవెన్ ఉన్న సంబంధం లేదు, ఆడ్ ఉన్న సంబంధం లేదు. అది కంప్లీట్లీ డివిజిబుల్ బై x - a. ఇక్కడ అదే ఎక్స్ప్రెషన్ m ఈవెన్ అయినప్పుడు ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందండి? x + aతో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇదే ఎక్స్ప్రెషన్ అనదర్ థియరీ అండి. ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏం చెప్తున్నాడండి ఇప్పుడు? x⁻m + a⁻m
దెన్ కంప్లీట్లీ డివిజబుల్ బై ఎంత అండి, ఎక్స్ ప్లస్ ఏ. బట్ ఇక్కడ ఎం షుడ్ బి ఆడ్. అర్థమవుతుందండి? ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ, ఇక్కడ ఎం అనేది ఈవెన్ నెంబర్ ఉండాలండి, ఇక్కడ ఎం అనేది ఆడ్ నెంబర్ ఉండాలి. బట్ కానీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి, ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎం ఉండాలి. అప్పుడు కంప్లీట్లీ డివిజబుల్ బై ఎక్స్ ప్లస్ ఏ. ఇవి చాలా చాలా యూజ్ఫుల్ అవుతాయండి. మీరు ట్రై చేయండి, గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. ఇవన్నీ థియరీస్ అండి. ఓకేనా? ఈ ఎక్స్ప్రెషన్లో ఉంది అంటే ఈ నెంబర్తో కంప్లీట్లీ డివిజబుల్ అవుతుంది. ఇది ఇంకా చూడకండి, ఎం వాల్యూ చూడకండి. ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ మైనస్ ఏ కొట్టేసేయండి. ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం ఉంది అంటే ఎం వాల్యూ ఈవెన్ ఉంది అంటే ఇఫ్ ఎం ఈజ్ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ డివిజబుల్ బై ఎక్స్ ప్లస్ ఏ. అంతే అండి. నెక్స్ట్ అదే ఎక్స్ప్రెషన్ ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎంతో ఉందంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజబుల్ బై ఎక్స్ ప్లస్ ఏ. అర్థమవుతుంది? దీనిపైన మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మనకేం చెప్పినాడండి, ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం ఈజ్ డివిజబుల్ బై ఎక్స్ మైనస్ ఏ. ఎప్పుడండి? ఎం ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ అన్నాడు. నెక్స్ట్ వన్ అండి, ఇదే ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఏ అన్నాడండి. ఎప్పుడండి? ఎం షుడ్ బి ఈవెన్ అన్నాడు. థర్డ్ వన్, ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఏ. ఎప్పుడండి? ఎం షుడ్ బి ఆడ్ అన్నాడండి. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దామండి మనం. ఈ థియరీస్ బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ సింపుల్గా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ తీసుకోండి. ఏ ఫార్ములా ఉందండి ఇది? ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలా? ఈ నెంబర్ అనేది ఎక్స్ మైనస్ ఏతో కంప్లీట్గా డివిజబుల్ అయిపోవాలా. ఎక్స్ మైనస్ ఏ అంటే అండి ఇట్ ఈస్ డివిజబుల్ బై ఎక్స్ మైనస్ ఏ అన్నాడు కదా. ఎక్స్ మైనస్ ఏ ఎంత అండి? ఎక్స్ ఎంత అండి? 5. ఏ ఎంత అండి? 2. 5 మైనస్ 2 3. అవునా కదా? అవును సార్, ఇట్లా చెప్పినారు థియరీ. ఇది కంప్లీట్ డివిజబుల్ అయి 3తో పోతుంది అన్నారు. ఏంటి సార్ ప్రూఫ్? ఇది అండి ప్రూఫ్. మనకి ఇక్కడ ఆన్సర్ చూద్దాం. 5 స్క్వేర్ ఎంత అండి? 25 మైనస్ 4 ఎంత అవుతుందండి? 25 మైనస్ 1 21. 21 ఈజ్ కంప్లీట్లీ డివిజబుల్ అయి 3నా కదండి? 3తో డివిజబుల్ అవుతుందా లేదా ఎట్లా కనుక్కుంటారండి? 2 + 1 3. 3 ఈజ్ కంప్లీట్లీ డివిజబుల్ బై 3. సో 21 ఈజ్ డివిజబుల్ బై 3. అంతే అండి ప్రూఫ్. ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్ మనకు 5 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఇంకొక విధంగా కూడా చెప్పాడండి. ఏం చెప్పాడు? దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం. ఏదంతా డివిజబుల్ అవుతుందని చెప్పాడు? ఎక్స్ ప్లస్ ఏతో డివిజబుల్ అవుతుంది. ఎప్పుడు? ఎం ఈజ్ ఈవెన్ అన్నాడు. ఎం ఈవెనే కదండి మనకు 2. ఎం ఈజ్ ఈవెన్. ఎం ఈజ్ ఈక్వల్ 2 అంటే ఈవెన్. ఇది ఎక్స్ ప్లస్ ఏతో డివైడెడ్ బై అవుతుంది అన్నాడు. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఎంత అండి? 5 + 2 ఎంత? 7. ఇక్కడ ఆల్రెడీ మనకు 21 వచ్చింది. 21 ఈజ్ డివైడెడ్ బై 7 అండి? ఎగ్జాక్ట్లీ. 21 ఈజ్ డివైడెడ్ బై 7. సో మనకు ఈ ఎక్స్ప్రెషన్ ప్రూఫ్ అయిపోయింది, ఇది ప్రూఫ్ అయిపోయిందండి ఈవెన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆడ్ తీసుకుందామండి. 5 పవర్ క్యూబ్ మైనస్ 2 పవర్ క్యూబ్. ఓకేనా అండి? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, సారీ ప్లస్ తీసుకోవాలండి, ప్లస్ ఏ పవర్ ఎం ఉన్నప్పుడు ఏ నెంబర్తో డివైడెడ్ అయిపోతుందండి? కంప్లీట్గా ఎక్స్ ప్లస్ ఏతో డివైడెడ్ బై అవుతుంది. ఎప్పుడు? ఎం ఈజ్ ఆడ్ ఉన్నప్పుడు. అర్థమవుతుందండి?
అంటే ఇప్పుడు x ప్లస్ ఏ ఎంత అండి 7 అంతే కదండి 5 + 2 7 ప్రూఫ్ చూద్దామండి అవుతుందా లేదా ప్రూఫ్ 5 క్యూబ్ ఎంత అండి 125 ప్లస్ 8 2 క్యూబ్ 8 8 + 5 13 3 1 133 అండి 133 డివైడెడ్ బై 7 కదా ఎలా చెక్ చేస్తానండి 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే మనము 7 యొక్క ఆస్కులేటర్ ఎంత అండి -2 గుర్తుందా అండి 13 యాజ్ ఇట్ ఈజ్ అండి 13 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ 3 2 × 3 13 - 6 ఎంత అండి 7 అంటే 133 ఈజ్ డివిజిబుల్ బై 7 అని అర్థం. ఈ డివిజిబుల్ రూల్లో చెప్పానంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో 133 ఈజ్ డివిజిబుల్ బై 7 అంతే కదండి. ఎక్స్ప్రెస్ ఎంత 7. సార్ ఇప్పుడు ఆడ్ ప్లేసెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్కి ఆడ్ నెంబర్ ఉంటే ఇలా సార్ 5 పవర్ క్యూబ్ మైనస్ 2 పవర్ క్యూబ్ ఇది ఏ ఫార్మాట్ ఉందండి ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం. మామూలుగా ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం అంటే ఏ ఫార్మాట్లో ఉండాలండి ఇట్ ఈస్ డివిజబుల్ బై ఓన్లీ ఎక్స్ మైనస్ ఏతో డివిజబుల్ అవుతుంది. ఎందుకు మనకి ఇది ఆల్రెడీ థియరీ ఉంది. ఎక్స్ మైనస్ ఏ ఎంత అండి 3 5 క్యూబ్ మైనస్ 125 మైనస్ 8 ఎంత అవుతుందండి 15లో 8 పోతే 7 1 1 1 1 7 అనేది డివైడెడ్ బై 3 కాదండి 7 + 1 ఎంత 8 8 + 1 ఎంత 9 రైట్. ఈ ఎక్స్ప్రెషన్ ప్రూఫ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్కి ఈవెన్ నెంబర్తో అయిపోయింది ఆడ్ నెంబర్తో అయిపోయిందండి. ఈ యొక్క ఎక్స్ప్రెషన్కి ఈవెన్ ఉన్నా ఆడ్ ఉన్నా మనకు ఆన్సర్ దొరుకుతుందండి. చూసారా ఇక్కడ ఆడ్ ఉంది ఇక్కడ ఈవెన్ ఉంది మనకు ఆన్సర్ దొరికింది. ఇదే ఎక్స్ప్రెషన్కి ఈవెన్ నెంబర్ ఉంది తీసుకున్నాం చేసాం అంటే ఈ ఎక్స్ప్రెషన్కి ఈవెన్ ఉన్న ఆడ్ ఉన్నా ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్కి ఓన్లీ ఆడే చెప్పారు కదండి సార్. ఈవెన్ నెంబర్తో చేసి ఏమవుతుంది అది థియరీలో చెప్పలేదండి. కానీ ఎందుకు చెప్పలేదంటే చూద్దామండి. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. ఇదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ చూడండి 5 పవర్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ తీసుకోండి. ఇది ఎక్స్ప్రెషన్ కదండి అది. దానికి మనకి ఇక్కడ థియరీ లేదండి. మనం ఇప్పుడు ప్రూఫ్ చేస్తున్నాం ఎందుకు లేదనేది. 5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత అవుతుందండి 25 + 4 ఏమొచ్చిందండి ఆన్సర్ 29 వచ్చింది. ఈ 29 అనేది 5 + 7 చేసినా రాదు 5 - 2 చేసినా రాదు. 29 ఏంటంటే అసలు ప్రైమ్ నెంబర్ అయిపోతుంది. అందుకే దీనికి థియరీ అనేది లేదండి. ఈ ఎక్స్ప్రెషన్లో ఎం అనేది ఈవెన్ వాల్యూ అయితే ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ ఎం ఈజ్ ఈవెన్ నో థియరీ ఎగ్జిస్ట్ అండి. చెప్పలేం. సరే సార్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి సార్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నామండి 6 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ తీసుకోండి. ఏమవుతుందండి అదే ఎక్స్ప్రెషన్లో ఉంది కదండి 36 + 9 ఏమవుతుందండి 45 అవుతుంది అంతేనా. ఇక్కడ చూసారండి 45 వచ్చింది. 45 అనేది 6 + 3 అంటే 9తో డివైడెడ్ బై అవుతుంది. 6 - 3 3తో డివైడెడ్ బై అవుతుంది. బట్ ఇదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ కూడా మనకి అదే ఎక్స్ప్రెషన్ కానీ ఇక్కడ అది ప్రూఫ్ అయిందా అండి మనకు. గమనించండి నిదానంగా గమనించండి స్లోగా చూడండి. ఇదే ఎక్స్ప్రెషన్ ఇక్కడేమో ఎక్స్ప్రెస్ ఎంత అండి 5 + 2 7 29 వచ్చింది మనకు. 7తో పోతుందా పోదు. 5 - 2 3 3తో పోతుందా పోదు. ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ప్రూఫ్ కాలేదండి. బట్ ఇక్కడ చూడండి 6 + 3 ఎంత అండి 9 45 డివైడెడ్ బై 9 అండి ఎస్ పోతుంది 9 5 45 6 - 3 3తో పోతుందండి. బట్ ఇదే ఎక్స్ప్రెషన్ ఇక్కడేమో ప్రూఫ్ కాలేదు ఇక్కడేమో ప్రూఫ్ అయింది. అంటే దీన్ని బట్టి మన థియరీ ఏమని చెప్పగలుగుతామండి చెప్పలేం. ఒక్కొక్కసారి ఎగ్జిస్ట్ అవుతుంది ఒక్కొక్కసారి ఎగ్జిస్ట్ కావడం లేదు. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్కి ఎం అనేది ఈవెన్ ప్లేస్లో ఉన్నప్పుడు నో థియరీ అండి. అంటే థియరీ ఎగ్జిస్ట్ కాలేదు. ఒకసారి ప్రైమ్ నెంబర్ వస్తుంది ఒకసారి డివైడెడ్ బై అవుతుంది ఒకసారి అవ్వదు. కాబట్టి ఇది మనకు థియరీలో కన్సిడర్ చేయరండి.
ఓకేనా. ఇవి కొన్ని థియరీస్ అండి, ఇంకా కొన్ని థియరీస్ ఉన్నాయి చెప్తానండి ఇప్పుడు. నెక్స్ట్ రిమైండర్ రూల్స్ అంటారండి. రిమైండర్ రూల్స్ ఓకేనా. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అండి, ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ ది ఫార్మాట్ ఆఫ్, if expression is in the form of a power n by a minus 1, then remainder is 1 అండి. అంతే, ఈ ఫార్మాట్లో ఉందంటే నీకు రిమైండర్ 1 వస్తుందని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్తున్నాడండి, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ ఈవెన్ అండి. ఏ పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే అప్పుడు డివైడెడ్ బై ఏ ప్లస్ 1 అనే ఫార్మాట్లో ఉంటే దెన్ రిమైండర్ ఈజ్ అగైన్ 1 అండి. ఏ పవర్ ఈవెన్ ఉండి డివైడెడ్ బై ఏ ప్లస్ 1తో చేస్తే మనకు రిమైండర్ ఏమొస్తుందండి, 1 వస్తుందండి. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో ఏం చెప్తున్నానండి, ఏ పవర్ ఆడ్ నెంబర్ ఉంటే దెన్ డివైడెడ్ బై ఏ ప్లస్ 1తో డివైడెడ్ బై చేస్తే రిమైండర్ ఏమొస్తుందండి మనకు, రిమైండర్ ఈజ్ ఏ అండి. ఇక్కడ 1 కాదు, ఏ అండి. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్లో మనకు రిమైండర్ ఏమొస్తుందండి, 1 వస్తుంది. బట్ ఏ పవర్ ఆడ్ ఉన్నప్పుడు డివైడెడ్ బై ఏ ప్లస్ 1తో చేస్తే మనకు రిమైండర్ ఏమొస్తుందండి, ఏనే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ బేస్ చేసుకొని మనం చిన్న ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాడండి, ఏ పవర్ ఎన్ డివైడెడ్ బై ఏ మైనస్ 1 అయినప్పుడు రిమైండర్ ఎంత అన్నాడు. ఇక్కడ ఎన్ అనేది ఈవెన్ ఆర్ ఆడ్ అండి. ఎన్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్. ఓకేనా. అప్పుడు రిమైండర్ ఏమొస్తుంది అన్నాడండి, రిమైండర్ వచ్చేసి 1 అన్నాడండి. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాడండి మనకు, ఏ పవర్ ఈవెన్ ఉన్నప్పుడు ఏమొస్తుందండి మనకు, డివైడెడ్ బై ఏ ప్లస్ 1, రిమైండర్ ఎంత అండి, 1. థర్డ్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాడండి మనకు, ఇఫ్ ఏ పవర్ ఆడ్ దెన్ రిమైండర్ ఈజ్ డివైడెడ్ బై ఏ ప్లస్ 1 దెన్ రిమైండర్ ఈజ్ ఏ అన్నాడండి. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 7 స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ 1 అంటే ఎంత అండి, ఏ మైనస్ 1. ఏ మైనస్ 1 ఎంత అండి, ఏ ఎంత 7. ఇక్కడ ఏ ఎంత 7. 7 మైనస్ 1 ఎంత అండి 6. సో ఈ 7 స్క్వేర్ని డివైడ్ బై 6తో చేస్తే నాకు రిమైండర్ 1 వస్తుంది అని చెప్తున్నాడండి ఈ థియరీలో. అవునా కాదా, చెక్ చేద్దామండి మనం ప్రూఫ్. 7 స్క్వేర్ ఎంత అండి 49 డివైడెడ్ బై 6 ఎంత అండి 6 8 48, రిమైండర్ 1 వచ్చింది. ఓకేనా. దీని ప్రూఫ్ దొరికింది మనకు. నెక్స్ట్ ఏం చెప్తున్నానండి, ఇదే ఎక్స్ప్రెషన్ చూడండి. 7 స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ 1తో చేస్తున్నాడండి. ఏ ఎంత అండి 7. 7 ప్లస్ 1 8 చేస్తే అయినా కానీ రిమైండర్ ఏమొస్తుంది అంటున్నాడు అండి, 1 వస్తుంది అంటున్నాడు. చెక్ చేద్దామండి. 49 డివైడెడ్ బై 8, 8 6 48, అగైన్ రిమైండర్ 1 వచ్చిందండి. ఓకేనా. ఇప్పుడు
ఏం చెప్తున్నా అంటే ఏ పవర్ ఆడ్ని a+1తో చేస్తే ఏనా వస్తుంది అంటున్నాడు. ఏం తీసుకుంటానండి నేను 5³ తీసుకుంటానండి. 5³ a+1తో డివైడ్ బై చేస్తున్నాడు. ఏ ఎంత 5 + 1 6. ప్రూఫ్ చూద్దామండి. రిమైండర్ ఎంత వస్తుంది అన్నాడు, ఏనా వస్తుంది అన్నాడు అంటే 5 రావాలి. 5³ ఎంత అంటే 125 డివైడెడ్ బై 6. 6 2 జా 12 5 0. రిమైండర్ ఎంత వచ్చిందండి మనకు 5 వచ్చింది అంటే ఏనే వచ్చింది. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఇంత సింపుల్గా ఇవ్వడండి మీకు. ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. 17 పవర్ 252 డివైడెడ్ బై 16 అన్నాడు అనుకోండి. అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందండి? ఇది ఏ ఫార్మాట్లో ఉందండి? a⁻n డివైడెడ్ బై a-1లో ఉందండి. అంటే 17 - 1 అంటే ఏమవుతుందండి ఆన్సర్? రిమైండర్ ఎంత అవుతుందండి? 1. అంతే అండి, సింపుల్. నువ్వు ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చోవండి. సింపుల్గా ఇది థియరీని మైండ్లో తెచ్చుకుంటావు. ఫార్మాట్ a⁻n డివైడెడ్ బై 17 - 1 అంటే రిమైండర్ వచ్చేసి 1. ఫైండ్ ద రిమైండర్ అంటాడండి. సింపుల్ అంటే. నెక్స్ట్ ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? 19 పవర్ 333 డివైడెడ్ బై 20 అంటాడండి. ఏం రాస్తావు అప్పుడు? ఫైండ్ ద రిమైండర్ అంటాడు. ఆన్సర్ ఏంటండి? 19. ఎందుకండి? ఏ ఫార్మాట్లో ఉందండి? a⁻odd డివైడెడ్ బై 19 + 1 అంటే a+1 అన్న ఫార్మాట్లో ఉంది. a⁻odd డివైడెడ్ బై a+1. ఓకేనా? అర్థమవుతుందండి? అదే కదా, రిమైండర్ ఏమొచ్చింది? ఏ వచ్చింది అంటే 19. ఓకేనండి, ఇవి థియరీస్ అండి. సో నెంబర్ సిస్టమ్ అనే టాపిక్లో మనకు కాన్సెప్ట్ వైజ్గా అన్ని టాపిక్స్ కవర్ అయినాయండి. అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయినాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. ఓకేనా? మీకు ఒకవేళ కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కింద లింక్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చానండి. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి quants_arithmetic అండి అని సెర్చ్ చేస్తే, టెలిగ్రామ్ ఛానల్లో సెర్చ్ చేస్తే ఛానల్ ఓపెన్ అవుతుందండి. ఓకేనా? దాంట్లో ఫాలో అయిపోండి. మీకు ఎప్పటికప్పటికి అప్డేట్స్ దాంట్లో అప్లోడ్ చేస్తుంటానండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్స్ డిస్కస్ చేయాలండి. ప్రతి క్వశ్చన్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. ఓకేనా? మీకు ఏదైనా కాన్సెప్ట్ డౌట్ ఉంటే చెప్పండి. నేను మళ్ళీ ఆ కాన్సెప్ట్ మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తానండి. మళ్ళీ చెప్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.